My dear friends and my dear masters and my dear gods of Andhra Pradesh. ధ్యాన మిత్రులారా, ఈరోజు అత్యద్భుతమైన, అత్యంత మౌలికమైన సూత్రాన్ని మనం విశేషంగా తెలుసుకుందాం. ఈ సూత్రం తెలియకే అందరూ సతమతమవుతున్నారు. ప్రపంచంలో దుఃఖంతో జీవిస్తున్నారు. గౌతమ బుద్ధుడు తన జీవిత చివరి దశలో ఆఖరి శ్వాస వదిలిపెట్టే ముందర తన శిష్యుడు ఆనందుడికి ఇచ్చిన ప్రబోధం. ఈ మాటలు తర్వాత బుద్ధుడు మాట్లాడలేదు. ఆ చివరి మాటలు ఆయన యొక్క పదములలో అప్పో దీపో భవ అంటే పాలి భాషలో ఎవరి దీపాన్ని వారే వెలిగించుకోవాలి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. మన జీవితాన్ని ఇంకొకరి చేతుల్లో పెడితే వాళ్ళు ఉద్ధరిస్తారులే అని మనం అనుకుంటే, వారి మీద ఆధారపడితే కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదినట్టే అన్నాడు గౌతమ బుద్ధుడు. ఏ బుద్ధుడైనా, ఏ బుద్ధి లేని వాడికైనా చెప్పేది అదొక్కటే. నిన్ను నువ్వు వెలిగించుకోవడంలోనే నీ బుద్ధి ఉన్నది అని. ఇంకొకటి మీద ఆధారపడితే నువ్వు బుద్ధి లేని వాడవు. నీ కాళ్ల మీద నువ్వు నిలబడాలి. నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. ఓ దేవుడా, నా కొడుకుకి ఉద్యోగం అయ్యి, నా కూతురికి పెళ్లి చెయ్యి, నా కడుపులో క్యాన్సర్ ఉంది తీసేయి. ఎవరున్నాడు తీసే నాదుడు? నీ కొడుకుకి ఉద్యోగం ఇచ్చిన నాదుడు అక్కడ ఎవరున్నాడు? అక్కడ ఏమీ లేదు, శూన్యం ఉంది అక్కడ. నీ కూతురికి పెళ్లి చేసేవాడు ఎవడున్నాడు? పైన ఎవ్వరూ లేరు. నువ్వే కష్టపడి నీ యొక్క కొడుకుకి సహాయం చేయాలి. నీ కొడుకు ఉద్యోగము చేయాలంటే నీ కొడుకు కష్టపడాలి. నువ్వేం చేస్తావు? నీ కూతురు పెళ్లి చేయాలంటే కూతురు తన పెళ్లి తాను చేసుకోవాలి. నువ్వేం చేస్తావు? నీ కూతురు పెళ్లి. కూతురు ఎదిగినప్పుడు తన పెళ్లి తాను చేసుకోవాలి. కొడుకు ఎదిగొచ్చినప్పుడు తన ఉద్యోగాన్ని తాను వెతుక్కోవాలి. నీ కడుపు నొప్పి ఉంది, నీ కడుపు నొప్పిని నువ్వే బాగు చేసుకోవాలి. నీ కడుపు నొప్పిని డాక్టర్ ఎలా బాగు చేస్తాడు? వచ్చింది నీకు. నీకు అతనికి సంబంధం ఏమిటి? ఒక మనిషికి ఇంకో మనిషికి సంబంధం లేదు కదా. పండిత పుత్ర పరమశుంఠ. నువ్వు కష్టపడి పాస్ అయ్యావు, నువ్వు మంచి ఉద్యోగం సంపాదించుకున్నావు. నీ కొడుకు కూడా కష్టపడి చదివితే పాస్ అవుతే ఉద్యోగం సంపాదించుకుంటాడు. వాడేమో కష్టపడడు, నువ్వేమో వాడికి ఉద్యోగం ఇస్తా అంటే ఎలా ఉంటుంది? చెల్లదు మిత్రులారా, చెల్లదు. ఎవరి ఉద్యోగాన్ని వాళ్లే సంపాదించుకోవాలి, ఎవరి పెళ్లిని వాళ్లే చేసుకోవాలి, ఎవరి తలకాయ నొప్పిని వాళ్లే తీసేసుకోవాలి, ఎవరి ముక్తిని వారే సంపాదించుకోవాలి, ఎవరి దుఃఖాన్ని వాళ్లే పోగొట్టుకోవాలి. ఎవరికి వారే యమునా తీరే. ఎవరికి వారే కర్మ తీరే, జీవన తీరే. నీ జీవితాన్ని నువ్వు చూసుకోవాలి.
తల్లిదండ్రులు పిల్లల్ని పుట్టించగలరు, పెంచగలరు, కానీ వాళ్ళ జీవితం చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. వాడు మొండికేసి చదవడు, నువ్వేం చేస్తావు? అసలు నువ్వేమీ చేయలేవు. మిత్రులారా, ఈ మొత్తం అవగాహన ఉందే మౌలికమైన అవగాహన. మానవుడు జీవితంలో పక్కవాడు చేస్తాడులే, నా తల్లి సంపాదించింది కదా, నా తండ్రి సంపాదించాడు కదా, నేనెందుకు ఉద్యోగం చెయ్యాలి అని దుఃఖాలకు ఒక క్షణం మెరుపు జీవితం జీవిస్తాడు, జీవితం అంతా అంధకార జీవితం జీవిస్తాడు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. అప్పో దీపో భవ. ఎవరి దీపాన్ని, ఎవరి ఆత్మదీపాన్ని, ఎవరి మానసిక దీపాన్ని, ఎవరి బుద్ధి దీపాన్ని, ఎవరి శరీరాన్ని వారే వెలిగించుకోవాలి, రక్షించుకోవాలి. యూ కెనాట్ ఎఫోర్డ్ టు డిపెండ్ అపాన్ అదర్స్. డిపెండెన్స్ అంటే పరాధీనపు బ్రతుకు, చీకటి బ్రతుకు, స్వాధీనపు బ్రతుకు, వెలుగు బ్రతుకు. దీపం అంటే వెలుగు.